Good morning everyone. My name is Venkat Lakshmi. I am from Dharma House. అది లైట్గా ఉంది, అసలు నీడ్ లేదు, పిల్లలు చేశారు కాబట్టి. బ్యాక్గ్రౌండ్ కలర్ అది సేమ్ అయిపోయింది. అవును అవును సార్, పిల్లలకి ఎల్లో వాటర్ వచ్చే టైంకి అసలు నీడ్ లేదు, ఊరికే చేశారు. ఈజ్ యువర్ స్కిట్ మ్యామ్ కదా స్క్రీన్ ప్లే ఇట్ ఈస్ our real incident, the idea of children. ఓకే ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. Hi Srilakshmi, బాగున్నావా? బాగున్నాను. నేను మనకి హోంవర్క్ ఇచ్చాను, చేసావా? నేను చేశాను కానీ ఒక క్వశ్చన్ మర్చిపోయాను. అబ్బా ప్లీజ్ ఏమైంది? ఇది పడుకుని సరేదా, మన ఇద్దరు క్లినిక్ వెళ్దాం. ఏమైంది? నువ్వు వాటర్ ఎంత తాగుతున్నావు? బాటిల్ మ్యామ్. ఉంది వాటర్ తాగు, కొంచెం తాగు. వాటర్ తాగితే స్టమక్ పెయిన్ తగ్గుతుంది. నువ్వు బయట కూర్చో, తనకి ఏం అవ్వదు, తన గురించి ఏం బాధపడదు. ఈ టాబ్లెట్ వేసుకో. తనకేమో స్టమక్ పెయిన్, వేరే వాళ్ళకేమో ఫీవర్, నాకేమో హెడేక్ అనిపిస్తుంది. అబ్బా. ప్రియాంక, మ్యామ్. ఈ టాబ్లెట్స్ తనకి మార్నింగ్ ఒకటి, డిన్నర్ తర్వాత ఒకటి ఇవ్వు. వాటర్ ఎక్కువ తాగమని చెప్పు, జాగ్రత్త. ఓకే మ్యామ్. ఇట్స్ ఓకే. సంతాసం ఇంటికి వచ్చేది. వెంకటలక్ష్మి, Good morning children. Good morning ma'am. How are you? Yeah ma'am. Okay, sit down. Thank you ma'am. Are you ready for the study today? Yes ma'am. Okay. మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? ఒకసారి చెక్ చేసుకోండి. నో మ్యామ్. ఎవరు రాలేదు? సుప్రియ, దీపాలి. వాళ్ళిద్దరు ఎందుకు రాలేదో నీకేమైనా తెలుసా? ఎస్ మ్యామ్. సుప్రియ ఏమో ఫీవర్ వచ్చింది మ్యామ్. దీపాలికి
ఏమో బాగా శ్రమపోయినట్టు మ్యామ్. సరే కూర్చో. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ మనం లాస్ట్ వీక్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, ఆ లెసన్ తీసి చదవండి. నేను వచ్చి ఎస్టీ పెడతాను, ఓకేనా? హలో మ్యామ్. హలో. మ్యామ్, పిల్లలందరికీ ఎందుకు మ్యామ్ స్టమక్ పెయిన్స్ అని ఫీవర్స్ వస్తున్నాయి? మీకేమన్నా తెలుసా? వాళ్ళు వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు మ్యామ్, అందుకే వాళ్ళకి అలా స్టమక్ పెయిన్స్ వస్తున్నాయి. మ్యామ్, వాళ్ళకి ఎలా మోటివేట్ చేయొచ్చు అలా స్టమక్ పెయిన్స్ రాకుండా? మీరు అది ఒక లెసన్ లాగా చెప్పండి మ్యామ్, వాళ్ళకి అర్థమవుతుందేమో ట్రై చేద్దాం. ఓకే మ్యామ్. అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ చెప్పాలా? ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్, నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్స్ ఓకే. అమ్మో, ఈరోజు ఎస్టీ ఉంది. అవునా, నీకు కరెక్ట్గా చెప్పావు. ఈరోజు ఎస్టీ లేకపోతే ఎంత బాగుండో. సరే పిల్లలు, మీరందరూ రెడీగా ఉన్నారా? కానీ మనం ఇప్పుడు ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఎగ్జామ్ ని రేపు రాసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. సరే, ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. మ్యామ్, మనం ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేసుకుంటాం మ్యామ్? కరెక్ట్ గా కూర్చో. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ లో చాలా మంది వరకు వాళ్ళ స్కూల్ కి రాలేదు కదా, వాళ్ళకు ఎందుకు వాళ్ళకి అలాంటి రోగాలు వచ్చాయో వాళ్ళకి తెలియాలి కదా. అంటే ఈ రోజు నేను ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ చెప్పాను అనుకోండి మీకు, మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకి అలాంటి డిసీజెస్ రాకుండా కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అందుకే మనం ఈరోజు ఈ టాపిక్ అనేది డిస్కస్ చేసుకోవాలి, ఓకేనా మ్యామ్? అసలు మనం వాటర్ ఎందుకు తాగాలి? ఎందుకంటే మనము తిన్న తర్వాత వాటర్ తాగుతాం. వాటర్ తాగకపోతే సరిగా డైజెషన్ అనేది జరగదు. అలా డైజెషన్ జరగకపోతే మనకి స్టమక్ పెయిన్ వస్తుందా రాదా? కనుక మనం వాటర్ అనేది తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న టెంపరేచర్ కూడా అది కంట్రోల్ చేస్తుంది వాటర్ తాగడం వల్ల. మనం రోజుకి ఎంత% వాటర్ తాగాలి? గర్ల్స్ అయితే 2.7 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. అదే బాయ్స్ అయితే 3.7 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. తెలుసా మీకు? సరే, ఇప్పుడు తెలుసుకున్నారు కదా రోజు. ఇప్పుడు ఎవరి దగ్గరైనా వాటర్ బాటిల్ ఉందా లేదా? రోజు మనము ఈ వాటర్ బాటిల్ తో 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి, ఓకేనా? సో ఈ రోజు నుండి మీరందరూ వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. అలానే వాటర్ కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి. తీసుకుంటారు కదా? మీరందరూ కూడా వాటర్ తాగుతారు కదా? ఓకే. వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి మ్యామ్? ఓకే, ఏంటంటే మనం వాటర్ తాగడం వల్ల ఫస్ట్ గా మనము హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా చేయొచ్చు. అలానే మన స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది, తెలుసా? అందుకే లేడీస్ ని ఎక్కువ వాటర్ తీసుకుంటే ఎక్కువ గ్లో అనేది వస్తుంది, ఓకేనా? మ్యామ్, మనం వాటర్ ని నిలబడుకొని తాగచ్చా? లేదు, మనం వాటర్ ని ఎప్పుడు నిల్చొని తాగకూడదు, కూర్చొని ప్రశాంతంగా తాగాలి. అప్పుడే మన ఫుడ్ అనేది కొద్దిగా ఈజీగా డైజెషన్ అవుతుంది, ఓకేనా? ఎస్ మ్యామ్. ఈరోజు చెప్పింది మీ అందరికి అర్థమైందా? సరే, ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది ఇప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నారు? నిజాయితీగా చెప్పాలి. ఓకే, మీ దగ్గర ఉందా? మీరందరూ ఎందుకు తెచ్చుకోలేదు? ఎందుకంటే స్కూల్లోనే వాటర్ ట్యాప్ ఉంది, మాకెందుకు మ్యామ్ వాటర్ బాటిల్? మ్యామ్, వాటర్ బాటిల్ క్యారీ చేస్తుంటే ప్రతిసారి వాటర్ తాగాల్సి వస్తుంది, అందుకే తెచ్చుకోలేదు మ్యామ్. కానీ అలా అని చెప్పి మోయాలని చెప్పి వదిలేయకూడదు, ఖచ్చితంగా తాగాలి, ఓకేనా? వాటర్ బాటిల్ క్యారీ చేస్తుంటే పొరుగుగా అనిపిస్తుంది, మ్యామ్. సరిపోయింది.
next. Dance. Make it fast. వాళ్ళు ఆఫ్ చేయమన్నట్టు వాళ్ళు టైం సార్ తగ్గించారు. మనం ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ తెలుసుకున్నాం కదా. సో మనం అందరం ఈ రోజు ఒక ప్రామిస్ చేద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ని ఎలాంటి మిస్యూజ్ చేయమని ప్రామిస్ చేద్దాం. రోజు నీటిని త్రాగుదాం, ఆరోగ్యాన్ని మనమే రక్షించుకుందాం. నీటిని వృధా చేయకుండా అవసరానికి తగినట్టుగా వినియోగించుకుందాం. Let us drink more water and save our health.